ఏండి బాగున్నారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జీవితం మనకు మనమే కొని తెచ్చుకుంటామండి. కొన్ని మన మాట వల్ల, లేదా మనం చేసే నిర్ణయాలు, పనులు, కొన్ని మనకు మనమే కష్టాలు తెచ్చుకుంటాం. అందరూ అంటారు కదా, దేవుడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, నా బతికేంటి అంటారు. అందులో కొన్నే దేవుడు ఇస్తాడు, మనకి కొంచెం ఇస్తాడు, పరిస్థితి కొంచెం ఇస్తాడు. కానీ కర్మయన్నీ నీకు నీవే కొని తెచ్చుకుంటున్నావు. ఎలాగంటావా? ఒకవేళ గమ్మని మాట తొరపాటు అయిపోయి మన పెన్షన్ అవుతే ఆడు ఈరోతం అయిపోతాడు. ఒకవేళ మాట అటు ఇట్లో తేడా వచ్చి నీ కుటుంబంలో నీ భర్తను, నీ భార్యనంటే ఆవిడ కొంచెంసేపు దూరంగా ఉంటుంది. ఇలాగా కొన్ని మనకు మనమే కొని తెచ్చుకుంటాం. కానీ దేవుడి మీద ఇస్తాం. ఒక పనులకు వెళ్ళినా నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోతే తొందరపాటు వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటాం. అలాగే ఏదైనా నిర్ణయం బట్టి, ఆలోచన బట్టి ఉండాలంటే దేవుడు తోడు ఉండాలి కదా. అలిపోలే కానీ ఫ్రెండ్స్, ఇంటికాడ చూడండి, నేను కోయిటికి రాకముందు అప్పుల్లో కోయిట్ నుంచి వచ్చేవాళ్ళు ఎంతో బాగా పెద్దవాళ్ళు చేసేవారు కాబట్టి కొన్ని ఆస్తులన్నా కొనుక్కునేవారు. అలా వాళ్ళని చూసి మనం వచ్చాం కదా. వాళ్ళు ఎంచక్కి వెళ్ళారా, ఆ తలాలు కొన్నారు, ఇల్లులు కొన్నారు, మనం కూడా వెళ్ళాలి అని వచ్చారు ఇక్కడికి. అప్పుడు అనుకుంటారు చాలామంది, మనం కూడా అనుకుంటూ ఉంటాం, కోయిట్లో కష్టం తక్కువేమో, డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చేమో అని. కానీ కష్టమేం తక్కువ కదండి. చూడండి, ఆశ ఎంతైనా ఉంటుంది. ఆశ కొలదిగా ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి కూడలేని వాళ్ళు, కొంతమందికి పని లేని వాళ్ళు, రూమ్ అద్దె కట్టుకోలేని వాళ్ళు, అలాగే ఇంట్లో భోజనం సరిగ్గా లేక, నిద్ర లేక, సంటి పిల్లలతో అయితే బాబు ఎంత నరకం చూస్తూ ఇంత కష్టపడితేనే కానీ అక్కడ అంత హ్యాపీగా అంత అందమైన ఇల్లు, అంతమంది అందమైన బిడ్డల్ని మేము చూసుకోగలుగుతున్నాం. ఇక్కడ అన్నిటికి ఓపిక పట్టుకుండి, ఒక మేడం తిట్టినా, పని ఎక్కువైనా, తెల్లవాళ్ళు పని చేయొచ్చు వచ్చినా, అన్నిటికి ఓపిక పట్టుకుంటేనే కోయిటికి రండి. నేను వచ్చాను, నేను పరిగెట్టేశాను, నేను చూసిస్తాను అని మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకునే తమ్ముళ్ళు కానీ, ఒక చెల్లెళ్ళు కానీ చాలామంది ఒక నెల చేస్తారు. అలా ఆయన మంచోడు అయితే, వాళ్ళ అమ్మ నాన్న అందరూ మంచోళ్ళు అయితే డబ్బు కట్టి ఏదో రకంగా తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ చాలా చూడండి, కష్టపడలేదే ఒక హీరో అవని, ఒక ఎలక్షన్ చేసే నాయకుడు అవని, కూలోడు అవని, రైతు అవని, ఎంత కింద స్థాయికి వచ్చిన వాళ్ళైనా, ఎంత కింద పని చేసిన వాళ్ళైనా పెద్దవాడు అవ్వాలంటే కొన్ని రోజులు కష్టపడాలి. అంటే వ్యవసాయం చేసేవాడిని ఎప్పుడు చిన్నగానే చూస్తారు. ఒక జాబ్ చేసినా, కూలి పని చేసినా, ఏ పని చేసినా ఇంతకాడ నుంచి ఇంతవరకు రావాలంటే కష్టపడాలి. కష్టం లేనిదే నీకేం వస్తుంది చెప్పు? ఏది రాదు. అందుకే కష్టపడరా అని మన పెద్దవాళ్ళు మనకి నేర్పుతారు. అవునా కదా? ఎలాగ ఖాళీగా కూర్చుని అనుకో, పెద్దవాళ్ళు ఏమంటారు? ఏ పని ఏమి లేదా, ఆ పని చేయి, ఈ పని చేయి అంటారు. చిన్నప్పటి నుంచి పనిలోనే నేర్పి ఎంత వాళ్ళమయ్యాం. ప్రతి రూపాయి చాలా విలువైంది అంటారు కదా చాలామంది. అలా కష్టపడితేనే ఏదోటి మన దగ్గరికి చేరుకుంటుంది. కష్టానికి తగ్గట్టు ఫలిత బలం దక్కుతుంది మీకు కూడా. అంతా దేవుడి కృపండి. ఏదైనా కష్టమైన, బాధ అయినా ఏదైనా భరించుకోవాలి మనం అందరం కూడా. తొందరపడితే నిర్ణయాలు వేరేగా ఉంటాయి. అందుకు ప్రతి పనిలో కూడా ఆలోచించుకోండి. మీకు ఏమైనా అర్థమైందో లేదో తెలియదన్నా మన ఇంటికాడ వాళ్ళ కోసం చెబుతున్నాను. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఇక్కడ బాత్రూమ్లు కాడికి, కాళ్ళు కాడికి ఎండలో పనిచేసి ఆడరమ్మని ఎన్ని కూడలేక ఇంత పని చేస్తే మన ఇంటికాడ వాళ్ళు ఏం తీర్చాడులే, మా ఆయన ఏం తేలేదు, మా ఆవిడ కూడా నాకేం తేలేదు, ఇంతసేపుగా తీసేస్తారమ్మా మీరు, మేము ఒక్కరోజు అయ్యా ఇవాళ తలగా పట్టుకొని లేగలేమురా అనుకుండి లేగలేకపోయామనుకో, మా రూమ్ కాడికి వచ్చేస్తున్నారు ఇంకా మేడంలో, ఇంకా లేగలేదా అని. ఇంత తిప్పలు రా గలప దేశం.
ఎందుకు మీరు బాధపడుతున్నారు? ప్రతి ఒక్కరికి ఉంది, నీకే కాదు చెల్లి, నీకు నాకు అందరికీ. అయ్యో వాళ్ళ ఇల్లు బాగుందంటే ఇక్కడ లైఫ్ పోగోవాలమ్మా. ఇక్కడ లైఫ్ బాగోలేకపోతే ఇలాంటి కష్టాలే పడాలి చెల్లి. బాయ్.